హాయ్ అందరికీ నమస్కారం. ట్రెండింగ్ టాక్ విత్ సురేష్ కొండేటి. ఈరోజు రాజుగారి కోడి పలావ్ టీము ఇప్పుడు మన ఆఫీస్లో ఉన్నారు. సో వాళ్ళని అడిగి మన శివ కోన గారి స్వీయ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఆగస్టు 4వ తేదీన మీ ముందుకు రాబోతుంది. మరి ఈ రాజుగారి కోడి పలావ్ మనకి పలావ్ అంటేనే నోరు ఊరిపోద్ది కదా రెగ్యులర్గా అందరికీ. మరి ఆ పలావ్ విషయాలు, ఆ రాజుగారు ఎలా తయారు చేశారు విషయాలు, మరి ఈ సినిమాలో మన కోన గారు, కోన అంటే కోన వెంకట గుర్తొస్తాడు, మరి దాని గురించి కూడా అడుగుదాము. మరి కోన శివ గారు ఈ పలావ్ని ఎలా రెడీ చేశారు ఏంటో అని అడుగుదాం. ఇవన్నీ అడిగే ముందు ఆ పలావే మనకి ఇక్కడికి ఆయన తెప్పిస్తే, లేకపోతే వాళ్ళ టీం తెప్పిస్తే అప్పుడు అది తింటూ మనం మాట్లాడుకుందాం. రెడీ? రాజుగారి కోడి పులావ్ రెడీ. ఓ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీరు నాన్ వెజ్ తింటారండి? నాన్ వెజ్ తింటా. నాన్ వెజ్ తింటా ఒక సాటర్డే తప్పితే. కాదంటే ఇప్పుడు కొంచెం ఆర్టిస్ట్గా కొంచెం చేస్తున్నా కానీ కొంచెం తక్కువే తింటున్నా, ఎక్కువ తింటా. చాలు. థ్యాంక్ యూ. అభిలాష్కి నాకన్నా మనోడు చికెన్ ఎక్కువ తింటాడు. అంతేనా? డైరెక్టర్ కంటే కొంచెం హీరోయిన్ గా అభిమానం ఉంటుంది కదా. డైరెక్టర్ కాదు అసలు, మీరు డైరెక్టర్, ప్రొడ్యూసరు, హీరో, తర్వాత రైటరు, ఎడిటర్ కూడానా? ఎడిటర్ కూడానా? అది నాకు తెలియదు. ఐదో కోణ నాకు తెలియదు. ఐదో కోణ నాకు తెలియదు. అవునా? ఓకే. సకల కళా వాళ్ళప్పుడు అంటే అవసరానికి కొద్ది చేసిన పల్లె వెళ్ళి. అవునా? ఎందుకు అంటే మీరు ఫస్ట్ అసలు అంటే కొంతమంది హీరోగా వేషాల కోసం తిరుగుతూ ఉంటారు, కొంతమంది డైరెక్టర్గా అవకాశం కోసం తిరుగుతూ ఉంటారు. ప్రొడ్యూసర్గా చేద్దామని ఎవరు తిరగరు, హీరోలు తిరుగుతారు తప్ప చేద్దాం తిరగరు. అయితే మిమ్మల్ని మీరు హీరోగా ప్రూవ్ చేసుకోవడం కోసమే మీరు ప్రొడ్యూసర్ అయ్యారా, లేదా దర్శకుడిగా ప్రూవ్ చేసుకోవడం కోసమే నిర్మాత అయ్యారా, హీరో అయ్యారా? ఫస్ట్ అది క్లియర్ చేసేది అమ్మ దగ్గర చేస్తుంది కాబట్టి. రైట్. సో బేసిక్గా నేను హీరోగా ప్రూవ్ చేసుకోవడం కోసం ప్రొడ్యూసర్ అవ్వలేదండి. అంటే మీరు ఫస్ట్ హీరో అవ్వాలని, డైరెక్టర్ అవ్వాలని, హీరో అవ్వాలి కాదు. హీరో ఎందుకు? ఓకే, ప్రొడ్యూసర్ ఎవరు చేశారు? హీరో బోర్డు మంది ఉంటారు కదా చేయడానికి రెడీగా. ప్రొడ్యూసర్ ఉన్నప్పుడు, మీరు ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు అంటే ఒకటేంటంటే ఫస్ట్ ప్రొడక్షన్ కంట్రోల్ ఉంటుందండి, ఉంటుంది కదా. ఇప్పుడు నా డేట్స్ నా చేతిలో ఉంటుంది. నాకు యాక్టింగ్ కూడా వచ్చు. నేను వేరే వాళ్ళు చెప్పే బదులు నేనే చేసుకుంటే ఒక యాక్టర్ డేట్ తగ్గుతాయి కదా. సో అదే మెయిన్ లాజిక్. అలా అనుకోలేదు యాక్చువల్లీ. నేను వేరే స్క్రిప్ట్స్ కూడా రాశాను, అందులో హీరో నేను అనుకోలేదు. ప్రతి ఒక్కరిని స్క్రిప్ట్ రాసినప్పుడు వేరే హీరోని అనుకుంటాంగా. ఈ స్క్రిప్ట్లో అతను హీరో అని పేర్లు చెప్తే బాగోదు కానీ అలా అనుకుంటూ రాస్తాం కదా. నేను ఎప్పుడూ నేను నా మీద ఏ కథ రాసుకోలేదు. ఇది రాస్తున్న ప్రాసెస్లో ఒక పాయింట్లో అనిపించింది నాకు, ఈ రోల్ నేను చేసుకుంటే నాకు ఈజీ అయిపోతుంది, వేరే వాళ్ళతో డీల్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అలాగే చిన్న హీరోలతో చేస్తున్నా. వేరేవన్నీ నేను ముందు రాసినవన్నీ స్టార్ హీరో అంటే మిడ్ రేంజ్ హీరో, ఒక 5 crores ఆ బడ్జెట్ సినిమాలు రాసుకునేవాడిని. ఇది ఒకటే కొంచెం చిన్న, ఇంకా కొంచెం ఈజీ ప్రాజెక్ట్. సినిమా హిట్ అయితే ఇప్పుడు బేబీ సినిమా ఉంది, పట్టుమని 10 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు, ఇప్పుడు 50 కోట్లు ఖర్చు చేస్తాం. అదే కదా. సామాజిక ఉంది పట్టుమని, అది కూడా అంతే, 10 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు, అది ఇప్పుడు 50 కోట్లు కలెక్ట్ చేసేసింది. సో అట్లాగే ఇప్పుడు చిన్న పెద్ద అదేలేండి. అంటే మనము ప్రొడక్షన్ కాస్ట్ చెప్తున్నాను. చిన్న పెద్ద కథ అయితే అన్నిట్లోనే సేమే కదా. చాలా బాగుందండి కోడి పలావ్ రాజు గారిది. వండర్ఫుల్. సెట్ లో ఎన్నిసార్లు కోడి పలావ్? రోజు బిర్యానీ. అవునా? మా సెట్కి వస్తే లైట్ బాయ్లు, కెమెరామెన్ డిపార్ట్మెంట్ ఎవరు వచ్చినా బిర్యానీ ఉంటుంది శివకొండ సెట్లో. ఇందులో టెక్నిక్ ఏంటంటే ఇది యాక్చువల్ చీప్ పడుతుంది, ఇది యాక్చువల్ తక్కువ పడుతుంది. అంటే ఇప్పుడు టమాటా రేట్లు పెరిగిపోయి, కూరగాయల రేట్లు అన్ని పెరిగిపోయి, ఆకుకూర రేట్లు పెరిగిపోయి, దాని బదులు ఈ కోడి పలావ్ రేట్ ఇదే తక్కువ. అదే ఇదే తక్కువ పడుతుంది. మీరు ఈ సినిమాలోకి ఎంటర్ అవ్వడానికి మెయిన్ రీజన్ కథ గురించా, మన కోన గారి గురించా, ఎట్లా? నేను కోన గారికి పరిచయం అయ్యాను ఆఫ్టర్ సైనింగ్. సో నాకు ఫస్ట్ ఎందుకు నేను సైన్ చేశానంటే ఈ క్యారెక్టర్ కోసం. ఈ క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది అండ్ మీరు చూస్తే మీకే అర్థమైంది, చాలా కాంప్లికేటెడ్ క్యారెక్టర్ ఉంది ఇది. సో ఈ క్యారెక్టర్కి కాంప్లికేటెడ్, ఆడియన్స్కి చాలా ఉంది కాంప్లికేషన్స్. చూస్తే అనుకుంటారు వాళ్ళు అది ఇది ఉండొచ్చు, ఎవరు ఉండొచ్చు అక్కడ, కానీ వాళ్ళు చెప్పుకోలేరు. అలాంటి క్యారెక్టర్ ఇది. సో ఈ క్యారెక్టర్ కోసం యాక్సెప్ట్ చేశాను. ఏం చేస్తుంది క్యారెక్టర్?
ఎలా ఉందంటే ఈ క్యారెక్టర్కి షీఈస్ ఇన్ అ వెరీ హ్యాపీ ఫ్యామిలీ అండ్ షీఈస్ హ్యావింగ్ అన్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్. నెక్స్ట్ మ్యారిటల్ అఫేర్. ఓకే ఓకే. యా, సో దాని మీద నడుస్తుంటుంది. యా, చూడాలి నేనే చెప్పొచ్చా చెప్పకూడదు డౌట్తో డాక్యుమెంట్ సార్ మీ గురించి మాట్లాడుతుంది. నా క్యారెక్టర్ పేరు వచ్చేసి ఫరూక్. సో తను కథ చెప్పినప్పుడు అసలు అంటే తను నాకు ఆల్మోస్ట్ మొత్తం కథ చెప్పిన ఆల్మోస్ట్ అన్ని క్యారెక్టర్స్ గురించి చెప్పినప్పుడు ఎందుకో నాకు బాగా ఫరూక్ మీదే ఉంటాయి. అంటే ఇదే తీసుకోవాలి ఇదే చేయాలని చెప్పేసి కంపల్సరీగా ఎట్లనే చేయాలని చెప్పి సంభవం 1 గంట 2 గంటలు ఇట్లా డిస్కషన్ అయిపోయిన తర్వాత సడన్ గా అదే చెప్పేసిండు నువ్వు ఫరూకే చేయాలని చెప్పి. ఇప్పుడు జనరల్ గా మనం చేస్తే ఒక లవర్ బాయ్ క్యారెక్టర్స్ లేకుంటే ఒక రిచ్ కిడ్ క్యారెక్టర్స్ అట్లాంటివి 100 వస్తాయండి కథలు ప్రకారం చూసుకుంటే. కానీ ఒక అవుట్ అండ్ అవుట్ కైండ్ ఆఫ్ వెరీ రిజిడ్ రగ్డ్ మాస్ లాంటి క్యారెక్టర్లు అయితే చాలా తక్కువ పడతాయి కదా. సో దానికోసం అని చెప్పి నాకు బాగా నచ్చింది అని చెప్పినప్పుడు మస్తు అనిపించింది క్యారెక్టర్ అది, అందుకే ఇంకా తీసుకున్నా. కట్ చేసి ఏంటంటే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ నాతోనే కాబట్టి ఇంకా మంచిగా అనిపించింది అన్నట్టు. ఈ సినిమా అంటే హీరో హీరోయిన్స్ ఆ టైప్ ఫార్మాట్ అసలు కాదండి. మనం యూజువల్లీ హాలీవుడ్ లో చూస్తూ ఉంటాం అందరు క్యారెక్టర్స్, అందరు క్యారెక్టర్స్, కానీ ఒక టైంలో రేజ్ అవుతుంటుంది, ఒక క్యారెక్టర్ డౌన్ అవుతుంటుంది. సో బేసిక్గా ఇది హూడ్ అండ్ థ్రిల్లర్స్ అంటాం కదా, అంటే ఎవరు కల్ప్రిట్ ఎవరు ఏంటి అనేది క్లారిటీ ఉండదు. క్లైమాక్స్ లాస్ట్ 30 minutes వరకు సినిమా అయితే అర్థం కాదు, అంత కన్ఫ్యూజన్. మొన్న ప్రివ్యూ చేసినప్పుడు డిస్ట్రిబ్యూటర్ కూడా అదే అన్నారు, మాకు అసలు చాలా ఎక్సైటింగ్ అనిపించింది, లాస్ట్ హాఫ్ అన్ అవర్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది అని. హోప్ఫుల్లీ అది బాగా వచ్చింది. అంటే ఫ్రాంక్గా చెప్పుకోవాలంటే ఇప్పుడు చిన్న సినిమాకి పిలవడం కష్టం అవుతుంది ఆడియన్స్ని. మేము థియేటర్ కానీ అట్లీస్ట్ 25% ఫిల్ చేయగలిగితే ఫస్ట్ 2 days కన్ఫర్మ్గా కొడతాం. ఆ 25% ఎలా ఫిల్ చేయాలనేదే మేము డిస్ట్రిబ్యూటర్లో మేమన్నా కొట్టుకుంటుంది ఇప్పుడు. ఎన్ని ఆఫర్లు పెట్టి పిలవాలా, లేదా ఏం చేయాలి, వాళ్ళని ఎలా లాగాలి అని. అంతేగాని చూసిన వాళ్ళైతే నచ్చుతుంది. ఏముందండి మీ చేతిలో ఉన్నది. ప్రతి థియేటర్కి ఒక లెక్కెట్ పిల్లరా ఒక 5-6 రాజుగారి కోడి పొలాలు పెట్టేసేయండి. ఇప్పుడు ఇంట్లో పెట్టేట అందరూ 100% వస్తారు, ఆ బిర్యానీ తింటా కోసమే వస్తారు. రాజుగారి కోడి పొలాలు స్పెషల్ అని చెప్పేసి ప్రతి స్క్రీన్ లో కనీసం ప్రీవ్యూ షోలు అయినా పెట్టేసి ఒక లెక్క డిప్పే తీసేసి ఒక 5 ప్యాకెట్లు ఇచ్చారనుకోండి, ఇంటి పెట్టి ఫ్యామిలీ మొత్తం హ్యాపీ తింటారు. లేదా ఫ్యామిలీతో వచ్చారనుకోండి, ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళకి బిర్యానీ ప్యాకెట్ ఇస్తే ఇంకా హ్యాపీ, బాగానే ఉంటుంది. మీరు చెప్పిన దాని వరకు జస్ట్ ఐడియా వచ్చా. రైట్, మేము అలాంటివి ఏం చేయాలి అంటే ఇప్పుడు మీరు చాలా చూస్తున్నాం కదా, చాలా సినిమాలు వస్తూ ఉంటాయి. ఎలాగా అంటే ఫుడ్ ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు, మనం బతికేదే హైదరాబాద్ ఇంకా నవాబ్స్. ప్లస్ హైదరాబాద్ ఫేమస్ మొత్తం వరల్డ్ వైడ్ గా బిర్యానీ ఏంటని అది కోడి పొలం అంటే ఇంకా అసలు బాగా ఎక్కువ ఎక్సైట్. అవి మీరు ఎలా వచ్చారు అసలు ఇండస్ట్రీకి? ఈ క్యారెక్టర్ మీ సినిమా మీకు ఎలా ఆఫర్ వచ్చింది ఏంటి? సార్ నేను కార్పొరేట్లో వర్క్ చేసిన సార్ 5 ఏళ్ళు. చూస్తే సో డెల్ కంపెనీలో వర్క్ చేసిన. బట్ చిన్నప్పటి నుంచి సినిమా అనేది ఒక పిచ్చి ప్యాషన్ అనేది ఉండేది సార్. ఇక లాస్ట్కి వన్ ఫైన్ డే నేను కోవిడ్లో డిసైడ్ అయిపోయాను సార్, అంటే ఐ డోంట్ ఫిట్ హియర్, నాకు సినిమాలే కావాలి అని చెప్పి నేను అట్లా స్టార్ట్ చేసిన. ఈవెన్చువల్లీ ఫస్ట్ సిలిమాన్స్లో చేసిన, దాని తర్వాత అట్లా ఒకరి నుంచి ఒకరి రిఫరెన్స్ ద్వారా నేను చేసుకుంటూ వచ్చిన సార్. ఒక వెబ్ సిరీస్ అని, ఒక వెబ్ ఫిలిం అని అట్లా చేసుకుంటూ వచ్చిన. నా అదృష్టానికి నేను చేసిన ఒక ఆంథాలజీ సినిమా పంచతంత్ర కథలు అనేది, ఆ సినిమాల డైరెక్టర్ గారు మన శివ గారికి ఫ్రెండ్ అన్నట్టు. సో అందులో నా పర్ఫార్మెన్స్ చూసి తను రిఫర్ చేశారు. రిఫర్ చేసినప్పుడు ఇమీడియట్లీ సార్ నాకు తెలిసి 5-6 అట్లా కాల్ వచ్చింది. 7 నేను వెళ్ళిపోయాను తన ఆఫీస్కి, వెళ్ళిపోయి కూర్చున్నాను. సార్ నాది ఇది పరిస్థితి, నేను ఇట్లా చేసిన అని చెప్పి 2 ట్రైలర్లు 2 వీడియోలు అట్లా చూపించిన. తను కూడా చూసి అసలు ఫస్ట్ లుక్ మ్యాచ్ అవుతా లేదా అని అనుకున్నారు సార్ యాక్చువల్లీ. ఎందుకంటే తనకు కావాల్సిన క్యారెక్టర్కి లుక్ ఏంటంటే ఫుల్లీ బియర్డ్, ఆ కొంచెం ఇట్లా ఆ లుక్ ఉండాలి. బట్ ఈవెన్చువల్లీ అది పుల్ ఆఫ్ చేసినాం మేము మొత్తానికి షూట్ టైంకి. బట్ నిజంగా మస్తు హ్యాపీ ఉంది సార్. అంటే ఇంత పెద్ద ఆపర్చునిటీ అనేది, అంటే ఎక్కడ కార్పొరేట్ అసలు సినిమా అంటే ఏంది తెలియదు, ఎవరు లేరు, ఒక గాడ్ ఫాదర్ లేడు, ఎవరు లేరు. But all of a sudden you come sit here and of course eating a Rajagari kodipula with you. Thank you. That's a big thing, sir. మీరు వాయిస్ అద్భుతంగా ఉంది. మీ వాయిస్ థ్యాంక్ యూ పక్కా తెలంగాణ భాషలో మాట్లాడుతున్నారు. నేను వరంగల్ నుంచి సార్, అందుకే నాకు తెలంగాణ ఎక్కువ వస్తుంది. అసలు చాలా ట్రై చేసుకోండి సార్, ఎందుకంటే డైలాగ్ ఇచ్చినప్పుడు నేనేమో ఆంధ్ర మనోడు కొంచెం తెలంగాణ మాట్లాడే ఆంధ్ర మాట్లాడు డైలాగులు ఎన్ని 1-10 సార్లు చదివినా కూడా అక్కడ పోయి ఇట్లా షూట్ ఇట్లా షార్ట్ పడి ఇట్లా చెప్తుంటే తెలంగాణ వచ్చేస్తారు అన్నట్టు. కట్ 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 ఎన్నిసార్లు చెప్పాలి నీకు అని చెప్పి మళ్ళీ సో 1-10 సార్లు చదివి అంతేందుకు సార్ ఇప్పుడు వేరే సినిమాలలో కూడా నేను ఇప్పుడు పోయి ఆడిషన్ ఇచ్చిన ఏం చేసిన ఆ తెలంగాణ ఎక్కువ వస్తుంది అన్నట్టు. ఇలా అది వచ్చి అది ఏదో మరి అంటే కైండ్ ఆఫ్ అది ఒక విధంగా పాజిటివ్ అవుతుంది.
అట్ ద సేమ్ టైం మోర్ ఆఫ్ ద డైరెక్టర్స్ ఇఫ్ దే గో విత్ నార్మల్ తెలుగు లాంగ్వేజ్ అనుకుంటారు కొంచెం కష్టమవుతుంది కదా. సో కొంచెం దాని మీద ప్రిపేర్ అవుతున్నాను సార్. ఈ సినిమా నేను టీజర్ కానీ సాంగ్ కానీ చూసినప్పుడు, ట్రైలర్ కానీ చూసినప్పుడు కొంత ఫ్యామిలీలో విలేజ్లో జరిగిన వాతావరణం కనిపించింది, కొంత ఫారెస్ట్లో జరిగింది. అసలు ఎక్కడ జరిగిన స్టోరీ ఇది, ఎక్కడ జరిగిన కథ ఇది? ఈ కథ ప్రకారం అయితే జరిగింది అమలాపురం అనే ఒక ఊర్లో జరిగే కదా. అమలాపురం టు ఇది ఒరిజినల్ కథ ఎలా రాసుకున్నా అంటే అమలాపురం టు అమెరికా, ఫారెస్ట్ అంతా అమెరికాలో జరిగేది. అది ఒరిజినల్ రైటింగ్ అదే. దాన్ని మళ్ళీ దాన్ని ఏంటంటే యూఎస్లోనే ప్లాన్ చేసింది ఈ సినిమా మొత్తం. బట్ అక్కడ ఫారెస్ట్లో పర్మిషన్స్ దొరకపోవడం, ఇలా చిన్న చిన్న లాజిస్టిక్స్ ప్రాబ్లమ్స్ వచ్చాయన్నమాట. సో దానివల్ల నేను మళ్ళీ కూర్గ్ ఇప్పుడు తీసింది కేరళలో. కేరళ అంటే అంటే అందరూ మారేడుమల్లి చెప్పారు మాకు, మారేడుమల్లిలో తీయచ్చు కదా. అవును, ఫారెస్ట్ అంటే మారేడుమల్లి, లేకపోతే ఇంకోటి ఏంటి మన అరకు దగ్గర ఉంటుంది ఇంకోటి ఏదో. బట్ నేను అనుకున్నా ఆచార్య సినిమా షూటింగ్. అవును, సో నేను అనుకున్న గ్రీన్స్ నాకు యూఎస్లో తీయాలనుకున్న సినిమా ఇది రైటింగ్లో ఉన్నది. బట్ ఆ కలర్, ఆ గ్రీన్స్ కలర్ కానీ అదంతా వచ్చేది కొంచెం కూర్గ్ వాటిలో వస్తుంది. సో నాకు లుక్ ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవ్వాలని చెప్పి రంపచోడవరం, కరెక్ట్, రంపచోడవరం. అవును. సో అలాగా మేము కూర్గ్లో షూట్ చేసాం, కూర్గ్ ఫారెస్ట్లో అండ్ వాయనాడ్, కేరళ. ఓకే. సో అందుకే రిచ్ లుక్ అయితే అలాగా పుల్అప్ చేయగలుగుతాం. క్యారెక్టర్ మీ రియల్ లైఫ్కి దగ్గరగా ఉంటుంది అనుకోవచ్చా? మీ క్యారెక్టర్ మీ పర్సనల్ లైఫ్కి? పర్సనల్ లైఫ్ అంటే ఒక అంటే టు అన్ ఎక్స్టెంట్ కంపల్సరీ సార్, 100% ఉంటుంది. ఓకే ఓకే ఓకే. ఇది ఎఫ్ఐఆర్లు పెట్టుకోవడం ఇప్పుడు ఎవరు సార్, కానీ రియల్గా ఎఫ్ఐఆర్లు ఉన్నాయి మీకు? ఇప్పుడైతే వెళ్ళేవంటే ఒకప్పుడు ఉండేవాళ్ళ, ఇప్పుడైతే ఏం లేవు సార్. దాంట్లో ఆయన సాఫ్ట్వేర్ కదండి, ఆయన చూస్తే డ్యూటీగా ఎవరైనా పడతారు. మీకు అంటే ట్రైలర్ చూసిన దాన్ని బట్టి మీకు అర్థమైందండి, ఒక 6 people ఒక ఫారెస్ట్కి వెళ్తారు, అక్కడ స్టక్ అవుతారు. అది అందులో బేసిక్గా తనకు ఇంకో పేరు, తనకో పేరు, నాకో పేరు, తనకో పేరు, అందరూ వెళ్ళి మా మధ్యలో హ్యూమన్ డ్రామా అండి. ఇది మోర్ ఆఫ్ థ్రిల్లర్, సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ కాదు, మా మధ్యలో జరిగే ఒక హ్యూమన్ డ్రామా. అంటే ఒక ప్లేస్ లో మనం ఇరకపోతే ఒక్కొక్క మెంటాలిటీ ఎట్లా ఉంటుంది అనేది చూపిస్తారు సార్. ఆనెస్ట్లీ అది 100% రియల్ లైఫ్ లో కనెక్ట్ అవుతారు. ఇప్పుడు ఎవడైనా ఒక ఫారెస్ట్కి వెళ్ళి సడన్ గా లాస్ట్ అయిపోతే వాడు ఎట్లా రియల్ లైఫ్ లో వాడు కనెక్ట్ అయ్యి వాడి మెంటల్ స్టెబిలిటీ ఎట్లా ఉంటుంది అనేది 100% టెస్టింగ్ ఉంటుంది. సో మీరేమో మనకి ఆమె ప్రాచీ టక్కర్కి ఏమైనా రిలేషన్ ఉంటుందా క్యారెక్టర్కి సినిమాలో? ఎవరికి సార్? ప్రాచీ టక్కర్ సార్ ఏమో సార్, మీరే చూడాలి. ఇంకా మీరు చూసి చెప్పండి సార్. ఆగస్ట్ 4th నేను ఏం చెప్తాను, మా డైరెక్టర్ గారు ముందు పెట్టుకుని అన్నాడుతారా సార్? సార్ ప్రాచీ ఠాకర్. Yes, Prachi Thakur. Oh, super. This pulao is looking nice, but our pulao is, I am guaranteed that it's much tastier. Thank you. సురేష్ గారు సినిమాలో హీరోగా యాక్ట్ చేస్తున్నారు, నాకే పెట్టేస్తున్నారు, లావ్ అయిపోతారు మళ్ళీ. Yeah. So in Raju Gari Kodi Pulao, I am playing the character of Candy. Okay. So Candy is someone, you cannot hate it. Yeah. Oh, she is very loving. After shoot also, you best friends continue relation? So in this సార్ మీ రిలేషన్ అప్పుడు మీ కళ్ళు చాలా so I'll tell you. So in this whole movie, and I had amazing experience. చెప్పండి. చెప్పండి సార్. జనరల్గా నేను డైరెక్టర్ అవ్వాలని కోరితే మీకు మీ సోలోగా కాకుండా బాలీవుడ్ తరహాగా క్యారెక్టర్స్ని హీరోగా పెట్టుకుని ఎందుకు ఈ కథని ఎంచుకు చేశారు? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడున్న కాంపిటీషన్, ఇప్పుడున్న దీనిలో నేను ఒక కామ్ అంటే యూజువల్లీ ఫస్ట్ సినిమా అంటే లవ్ స్టోరీ పిక్ చేసుకుంటారు. ఒక ఇంట్లో గొడవవుతుంది, ఫాదర్ అంటాడు, లేకపోతే ఇంకొక ఫ్యామిలీ అక్కడక్కడ జరుగుతూ ఉంటుంది. ఒక ఊర్లో అపార్ట్మెంట్లో అలాంటి సెటప్లో తీయచ్చు. ఆ కాంపిటీషన్లో నేను ఉన్నాను అని ఎలా తెలుస్తుంది? సో ఐ వాంటెడ్ టు పిక్ అ డిఫరెంట్ జానర్ కంప్లీట్లీ ఆల్ టుగెదర్. సో థ్రిల్లర్ కూడా చాలా ఈ వారం కూడా వచ్చేస్తుంది. సో అందులో మళ్ళీ ఇంకొక నెక్స్ట్ ఏం చేయొచ్చు, వుడ్ అండ్ థ్రిల్లర్స్ అంటారు వీటిని. సో ఇప్పుడు ఇంగ్లీష్లో కూడా ఉంటాయి నైఫ్ అవుట్స్ అని, కొన్ని మూవీస్ ఉంటాయి. ఎవరు కలిపినట్టు తెలియదు. ఇప్పుడు టేబుల్ మీద మనం 6 కూర్చొని ఉంటాం, ఎప్పుడు ఎవరు కత్తి తీసి ఎవరిని గుచ్చుతాడో తెలియదు. ఆ టెన్షన్ బిల్డ్ చేయాలి ఆడియన్స్లో. ఈ జానరాని క్రాక్ చేయడం చాలా కష్టం. సో అలాంటి కథ దొరికినప్పుడు
ఐ థింక్ ఇది నా రైట్ ఎంట్రీ, దీంతోనే చేద్దామని అనిపించింది. ఎందుకని బెటర్ స్టోరీస్ ఉన్నాయి నా దగ్గర. బట్ ఇదైతే ఒకటి ఉన్నాను నేను, మనం ప్రెజెన్స్ నుంచి ఆడుకోవచ్చు అనే కాన్సెప్ట్తో తీసిన సినిమా. జనరల్గా ఇండస్ట్రీలో చాలామంది సూపర్ స్టార్ మహేష్ బాబు ఏఎన్ రెస్టారెంట్ పెట్టడం జరిగింది. అట్లాగే చాలామంది హీరోలు వివాహ భోజనం అని ఇలా మన తెలుగు హీరోలు ఉన్నారు, అతర హీరోలు చాలామంది హీరోలు డైరెక్టర్లు ప్రొడ్యూసర్ చాలామంది ఫుడ్ రెస్టారెంట్ పెట్టారు. మీరు ఈ సినిమాకి పెట్టేటాక రాజుగారి కోడి పలావ్ అని ఎందుకు పెట్టాల్సి వచ్చింది? దాని వెనుక ఉన్న రహస్యం ఏంటి? రహస్యం అంటే బేసిక్గా నేను బిర్యానీ ఎక్కువ తింటానండి. యూఎస్లో ఉన్నా సరే నేను ఎవ్రీ ఫ్రైడే సాటర్డేస్ అంటే మండే వరకు బిర్యానీ తింటాను. సో నేను యూఎస్లో ఒక టైంలో రెస్టారెంట్ ఓపెన్ చేద్దాం ఒకటి, దాని పేరు కూడా ఇంకా చెప్పను, అది వచ్చినప్పుడు చెప్తాను. అది కూడా ఇలాంటిదే, పేటెంట్ మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కదా, అది కూడా ఇలా క్యాచీగానే ఉంటుంది. సో బేసిక్గా ఫుడ్ అండ్ డ్రింక్స్ దాని మీద నాకు చిన్న ఎఫినిటీ ఉంటుంది. అండ్ ఈవెన్ నా ఫేవరెట్ డైరెక్టర్ క్వింటన్ టారంటినో యూఎస్లో ఒక డైరెక్టర్ తెలిసే ఉంటుంది. అతను కూడా బేసిక్గా ఫుడ్ని చాలా గ్లామరస్గా చూపిస్తూ ఉంటాడు అనమాట. దానికి ఇంకా బడ్జెట్స్ కావాలి, ఇంకా బాగా చూపించవచ్చు దాన్ని. బట్ సో అందుకే నాకు ఫుడ్ ఒకసారి ఎప్పుడో నైట్ తగిలింది టైటిల్ రాజుగారి గొడవలో పెడితే ఇన్స్టెంట్గా క్లిక్ అవుతుంది. మార్కెటింగ్ పర్స్పెక్ట్లో ఆలోచించాను నేను, దీనికి ఇంకో రోడ్ ట్రిప్ అనో లేకపోతే ఇంకేదైనా పెట్టచ్చు. బట్ మార్కెటింగ్ యాంగిల్ కూడా ఆలోచించుకోవాలి కదా మనం సినిమా పిచ్ చేసినప్పుడు. సో మాసీగా ఉంటుంది రాజుగారి కొడుకులో. అండ్ సినిమాలో ఎలిమెంట్ కూడా ఏదో జస్ట్ పెట్టాలని పెట్టలేదు. మీకు సినిమా చూస్తే డెఫినెట్గా 100% దీనికి పర్ఫెక్ట్ టైటిల్ అనిపిస్తుంది. ఇప్పుడు మీరు ఏదో అమెరికాలో పెడదాం అనుకున్న రెస్టారెంట్ పేరు చెప్పడానికి మీరు దాసేసారు. ఎందుకంటే ఇప్పుడు నేను రాజుగారి కొడుకులో పేరు కూడా నేను ఒక 6 months బ్యాక్ అడుగుంటే పేరు చెప్పేవాడిని కాదు. ఎందుకంటే టైటిల్ రిజిస్టర్ అవ్వాలి, ఇవన్నీ ఉంటాయి కదా. అలా వాళ్ళు ఎవరు ఫీల్ అవ్వలేదు, వాళ్ళు రాజుగారు నేను భయపడ్డాను. దీనికి ఆల్టర్నేటివ్ టైటిల్స్ కూడా పెట్టుకున్నాను, శ్రీ రాజుగారి కొడుకులో, శివ కాలేజ్ రాజుగారి కొడుకులో, ఇలా ఆల్టర్నేటివ్ ప్రమోషన్ అని అనుకుని ఉంటారు. భయపడతారు కదా, అంటే ఉంటది అనుకోలేదు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ టైటిల్. లక్కీకి వెళ్ళి ఛాంబర్లో చూస్తే టైటిల్ ఉంది. ఎందుకన్నా బెటర్ టైటిల్ ఏం దొరుకుతుంది? రాజుగారి కోడి పలావ్ గురించి మంచిగా చూపిస్తున్నారా చెడుగా చూపిస్తున్నారు? మంచిగా చూపిస్తుంది. అంటే అందరూ గ్లామరస్. ఈ సినిమా చూసి గ్యారంటీ ఇంటికి వెళ్ళి పులావ్ తింటారు కంపల్సరీ. యాక్చువల్లీ నాకు అందరూ పే చేయాలి రెస్టారెంట్స్ అది పులావ్ సేల్స్ పెంచినందుకు. ఇప్పుడు మల్టీప్లెక్స్ లో ఎక్కువ సింగిల్ స్క్రీన్స్ కంటే ప్రతి మల్టీప్లెక్స్ లో ఒక రెస్టారెంట్ ఉంటుంది. బిర్యానీ కనీసం రాజుగారి కోడి పలావ్ అక్కడ దొరకపోయినా కనీసం బిర్యానీ తినాలని ఆ సినిమా చూసినప్పుడు మీకు అనిపిస్తుంది అంటారా? డెఫినెట్లీ ఆకలేస్తుందండి సినిమా చూసిన తర్వాత కంపల్సరీ. మీరు బిర్యానీ చేస్తారా? మీరు నేను చేయని తింటాను బాగా గట్టిగా. మీ వైఫ్ చేస్తారా ఇంట్లో బాగా? ఇప్పుడు వీకెండ్ లేకపోతే బయటకు వెళ్ళి తింటాను. ఏం సినిమా బాగా గ్యాప్ ఇచ్చేసారు మీరు? గ్యాప్ అంటే కరోనా ఉండే మధ్యలో, సో దాని తర్వాత సీరియల్స్ కూడా చేస్తుండే. సో అది కలిసి ఒక మంచి స్టోరీ కూడా రాలేదు. సో ఎందుకు ఊరికే టైం వేస్ట్ చేయాలి వేరే స్టోరీస్ మీద అని, సో గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ ఇక్కడ దీంతో ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా. ఎవరైనా కింద నుంచి పైకి వెళ్ళాలనుకుంటారు, అంటే సీరియల్స్ నుంచి హీరోయిన్ అవ్వాలంటారు. మీరు హీరోయిన్ అయ్యి సీరియల్ చేయడం ఏంటి? సో బేసికలీ సీరియల్ ఈజ్ ఆల్సో అన్ ఆర్ట్. చూస్తే విధంగా సీరియల్ది ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఉంటారు, దే అప్రిషియేట్ సీరియల్స్. మీరు వెళ్ళి చిన్న ఊర్లో అడిగితే వాళ్ళకి ఎక్కువ సీరియల్ ఇష్టమా, యా మూవీ ఇష్టమా అని అడిగితే వాళ్ళు సీరియల్ చెప్తారు. అండ్ డే టు డే వాళ్ళతో ట్రావెల్ చేస్తుంటారు, సో దే విల్ లైక్ యూ ఆ విధంగా. సో ఆ సెట్ ఆఫ్ క్రౌడ్ వేరేది, ఈ సెట్ ఆఫ్ క్రౌడ్ వేరేది. నాకు యాక్చువల్లీ ప్లస్ అయిందండి ఇది. నేను యాక్చువల్లీ సీరియల్స్ చేస్తున్నా తెలియదు తీసుకున్నప్పుడు. తీసుకున్నారు కదా అంటే ఒక కాదు అసలు అది ఆలోచించలేదు. నేను ఎప్పుడు రిలీజ్ అయ్యానంటే షూటింగ్ జరుగుతున్న ప్రాసెస్లో సెట్లో ఉంటే అందరూ వచ్చి తిన్న పలకరించేవాళ్ళు. సో ఎంత స్టార్డప్ ఉందా అని అనుకున్నా నేను. వచ్చి నువ్వు నాకు ఆ సీరియల్లో నువ్వు నచ్చవు అలా ఓన్ చేసుకుని తిట్టుకునేవాళ్ళు అన్నమాట ఈ అమ్మాయిని. నాకు చాలా నాకు ఎంత స్టార్డప్ ఉందా, ఒక సీరియల్స్ ఎంత సీన్ ఉందా, నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను. అంటే నాకు ప్లస్ అయింది అది. బట్ ఇట్స్ స్టిల్ అన్ ఆర్ట్, ఎనీథింగ్. అది కూడా ఆర్ట్, ఇది కూడా ఆర్ట్. సో ఇండస్ట్రీలో తెలుగు వచ్చిన ఆ హీరోలు చాలా తక్కువ మంది ఉన్నారు. సో మీరు ఇప్పుడు మన అల్లు అర్జున్ కూడా తెలుగు అమ్మాయిలు రండి మేము స్వాగతం పలుకుతున్నాం, మీరు చెయ్యండి, ముందుకు రండి, తెలుగు అమ్మాయిలు రండి అంటే అట్లా ఆయన బేబీ సినిమా ఫంక్షన్లో ఆయనే స్పెషల్గా అరేంజ్ చేసి ఒక ఈవెంట్ని బేబీ సినిమా సక్సెస్ని వాళ్ళందరికీ
మీట్లాగా అరేంజ్ చేశారు. సో దాని మీద మీ కామెంట్ ఏంటి? వెరీ గుడ్. నేను చాలా అప్రిషియేట్ చేస్తాను, ఎందుకంటే ఒక పీరియడ్ ఉండే మన ఇండస్ట్రీలో అంటే ఆ పీరియడ్లో వాళ్ళు ఎక్కువ తెలుగు అమ్మాయిని, లోకల్ అమ్మాయిని ప్రిఫర్ చేయలేదు, ఎవరు చేయరు. ఇప్పుడు కూడా నాట్ ఓన్లీ బిగ్ స్క్రీన్ బట్ ఆల్సో స్మాల్ స్క్రీన్ పైన ఎక్కువ ఏంటంటే బెంగళూరు నుంచి చూసుకుందాం అని అలా చూస్తారు. మన తెలుగు అమ్మాయిల దగ్గర కూడా చాలా టాలెంట్ ఉంది బేసిక్లీ. సో అది వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తారు. సో అట్లీస్ట్ ఎవరైనా అది చూసారు, అది రియలైజ్ అయ్యారు, అది ఇది జరుగుతుంది అని. సో ఐమ్ వెరీ హ్యాపీ విత్ దట్. అల్లు అర్జున్ సినిమా చూస్తూ ఉంటారా? యా, ఏం సినిమా చూస్తారు? చాలా చూసాను. అది చాలా చూసాను, ఇప్పుడు గుర్తు రావట్లేదు. బట్ కామెడీయా? కామెడీయా మళ్ళీ చెప్పు. కామెడీయా దాదాగిరియా ఓ. పెస్తున్నారా? ఓ, నన్ను అన్నావు ఇంకొకడు. ఇంకా ఏమో తగ్గేది లేదు. మీరు కూడా అంతే. సో అంటే ప్రతి ఆర్టిస్ట్ ఒక గోల్తో వస్తారు. హీరోయిన్స్కి ఒక లిమిటేషన్, మ్యాక్సిమం 5 years, చాలా మంది, ఎక్కువ మంది హీరోయిన్స్. Yeah. దాని తర్వాత అవుట్ ఆఫ్ ఇండస్ట్రీ ఎస్. అలా వెళ్ళిపోతూ ఉంటారు. యా. అలాంటి మీరు కొన్ని సినిమాలు చేసి ఆపేసి మన సీరియల్ వెళ్ళి మళ్ళీ రావటం. సో హీరోయిన్కి ఎందుకు ఆ స్పాన్ అలాగే కొంతమందికి తప్ప అందరు చాలా ఎక్కువ మందికి ఎందుకు ఆ స్పాన్ 5 years క్లోజ్ అవుతుంది అంటే ఒక హీరోయిన్గా, ఒక మహిళగా మీరేం చెప్తారు? యాక్చువల్లీ హీరోయిన్స్కి ఎలాగో ఆఫ్టర్ అ సర్టన్ ఏజ్ వాళ్ళు అంత చేయలేరు. మ్యాన్ దే కెన్ డూ ఇట్. వెన్ కమ్స్ టు ద మేల్, they have the capability of doing a lot of things after a certain age also, biologically, and also if you take in other Physical aspects and everything, in that a man can do it, but whereas a woman cannot do it. So there is a certain limited time for female. ఆ టైంలోనే వాళ్ళు ఎంత చేయాలో అది చేసుకోవచ్చు. ఐ థింక్ అది మెల్లిమెల్లిగా ఇండస్ట్రీలో మారుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు మన బాలీవుడ్ చూసుకుంటే విద్యాబాలన్ ఇలాంటి వాళ్ళు కూడా, అవుట్ వెళ్ళిన వాళ్ళు కూడా, దే ఆర్ స్టిల్ డూయింగ్ మెయిన్ స్ట్రీమ్ మూవీస్. ఐ థింక్ మెల్లిగా ఓటీటీ స్పేస్ తెలుగులో గ్రో అయ్యే కొద్ది ఇది ఐ థింక్ ఇది పాసిబుల్ అవుతుంది తెలుగులో కూడా. My opinion in this case is that, okay, if it takes certain time, if the age is not showing, then definitely you can work and you can proceed with the roles, with the mainstream cinema. Once that you hit that biological clock and once you see that, okay, now you are not fitting in the certain screen age category, then you may shift and choose to, prefer different roles. But I don't think it's okay, you should leave acting and, you should leave performing just because you reach a certain age or just because you're getting old, being a woman or something. Once an artist, always an artist. గ్రోయింగ్ ఓల్డ్ ఇస్ బేసికలీ న్యాచురల్. ఎగ్జాక్ట్లీ. చూస్తే నేను ఇప్పుడు 45 years అయినాక నేను చెప్తే ఐ వాంట్ టు డూ ఓన్లీ 18 years క్యారెక్టర్స్ అంటే అది ఇట్స్ నాట్ ప్రాక్టికల్ కదా. నాకు ఎవరు చూడరు కూడా అది ఏంటి ఎవరో చేస్తున్నారు అని. ఎగ్జాక్ట్లీ. సో అకార్డింగ్ టు ద ఏజ్ అది క్యారెక్టర్స్ చూస్ చేసి చేస్తే ఐ థింక్ ఇట్స్ మోర్ వైస్. ఈ నెవర్ నో. ఇప్పుడు సురేష్ గారు హీరోగా చేస్తున్నారు కదా, సో ఎప్పుడు ఏది ఎలాంటి అనుకుంటుంది ఎవరికి తెలియదు. మనకి రాసి ఉంటుంది. మీరు హీరో అవుదామని వచ్చారు, మళ్ళీ హీరో అవుతున్నారు. సో ప్లాన్ చేసిన ఏం జరగకపోతున్నాయి. ఈ సినిమా ట్రైలర్ చూస్తే ఫస్ట్ ఒక అమ్మాయి ఆడవాళ్ళలో ఫారెస్ట్లో చెట్టుకి ఏదో వచ్చింది అమ్మ అనుకున్నాం. తర్వాత ఒక చికెన్ కట్ చేస్తే లైట్ వచ్చి అమ్మాయి పాట చెల్లి పాట. ఇంత క్రూరంగా ఈ సినిమా ఎందుకు తీశారు? కొంచెం డార్క్ అండి. నాకు నా మామూలుగా పింక్ కలర్స్ నచ్చవు, రెడ్ నచ్చుతుంది నాకు. కొంచెం అలా డార్క్ స్టఫ్ ఇష్టం నాకు. అంటే బేసిక్గా ఒక చిల్స్ ఉండాలి. నేను అలాగా మీరు ఎందాక జోకర్ చూసాను కదా, సో కొంచెం ఎక్స్ట్రీమ్గా కామెడీ చేసినా ఎక్స్ట్రీమ్ చేయాలి, థ్రిల్లర్ చేసిన ఎక్స్ట్రీమ్ చేయాలని అనిపించింది. Psychological thriller. Yeah. I'm sure everyone will like the climax and the aftermath. I'm sure of that thriller, the suspense part. Okay. ఈ సినిమాలో కోడి పలావ్ ఎవరికైనా పెట్టలేదను లేదా ఇంకో చేయలేదను అలాంటి ఒక షార్ట్ అయితే నేను చూసాను. అగోరస్ షార్ట్ కనపడ్డది, మనుషుల్ని శవాలు తింటేది. సో అలాగా
అది మీరు అనుకున్నంత నేను చెప్పలేదు, అది చెప్పబోతున్నా. అది అంత స్ట్రైట్ ఫార్వర్డ్ కాదు కదా ఇది. ఎవరికి కోడి పొల పెట్టలేదని అలిగి కొంచెం చెప్పడాలు అలాగైతే కాదు. ఈటీవీ ప్రభాకర్, నేహ, ఇలా కొంతమంది ఫిమేల్స్ ఉన్నారు తప్పితే ఎక్కువ మంది కొత్త వాళ్ళు కనిపించారు సినిమా. అవునండి. ఆ సినిమాలో దానికి రీజన్ అయితే ఒకటే, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బడ్జెట్. నేను అనుకున్నది అంటే మనం ఫస్టే బడ్జెట్ డిఫైన్ చేసుకుంటాం కాబట్టి ఇంకా కొంచెం స్ట్రెచ్ చేసి ఇంకో మిడ్ రేంజ్ ఆర్టిస్ట్కి వెళ్ళొచ్చు, కొంచెం నోన్ ఫేసెస్కి వెళ్ళి. కానీ ఏమవుతుందంటే ఈ హూడ్ అనేది థ్రిల్లర్స్లో ఏమంటే కాన్స్టెంట్గా ఆలోచించడం మొదలు పెడతారు. ఇతను అయి ఉండొచ్చు, ఇతను వచ్చాడంటే ఇతను పెద్ద రోజులు ఉండి ఉంటుంది, ఈవిడైతే ఈ ఫైనల్గా ఈవిడే వెళ్ళను, ఇలా గెస్ట్ చేయడం మొదలు పెడతారు. సో నేను తీసుకున్న వెరీ కాన్షియస్ డెసిషన్ ఏంటంటే మనం ఆ డబ్బులన్నీ బట్టి ప్రొడక్షన్ వాల్యూస్ మీద పెడదాం, యాక్టర్ల మీద కంప్లీట్గా ఒక ఫ్రెష్ పర్స్పెక్టివ్ ఇచ్చేలాగా ఒక ఫ్రెష్ ఫేసెస్ వెళ్దాం. లేకపోతే వాళ్ళు వేరే టైప్ ఆఫ్ రోల్స్ చేస్తున్నారు, ఇక్కడ కాంట్రాస్ట్గా పెడదాం. సో గెస్ట్ చేసే గేమ్ అసలు ఇంపాసిబుల్. మీరు లాస్ట్ 30 minutes వరకు అసలు గెస్ట్ చేసి ఇప్పుడు వచ్చి ఎవరు గెస్ట్ చేయలేదు, ఇంక్లూడింగ్ ఎడిటర్, సౌండ్ ఇంజనీర్ చేసిన వాళ్ళు ఎవరు గెస్ట్ చేయలేదు, ఎవరు గెస్ట్ చేయలేదు. నాకు లాస్ట్ రీల్ నాకు ఫోన్లు చేసేవాళ్ళు ఎప్పుడు వస్తుంది లాస్ట్ రీల్ అని. దీంట్లో అలా కూర్చోబెడతారు. ఐ థింక్ సో. అంటే ఎవరైనా వచ్చి స్పాయిలర్ అలర్ట్ పెద్ద మనుషులు ఉంటారు కదా, రివ్యూ ఇచ్చారంటే పోతుంది. కానీ కంప్లీట్గా ఏమీ తెలియకుండా సినిమా చూస్తే లాస్ట్ 30 minutes వరకు ఇంపాసిబుల్ గెస్ట్ చేయలేరు. ఈ మధ్యన సార్ ఫస్ట్ మన ఈటీవీ ప్రభాకర్ క్యారెక్టర్ గురించి చెప్పండి. ఆయన కొంచెం లీడ్గా కనిపిస్తుంది, ప్రామినెంట్గా కనిపిస్తుంది. ఆయన క్యారెక్టర్ గురించి ఆయనదే యాక్చువల్లీ లీడ్ రోల్. రాజు గారు అంటే అతనే. ఈ సినిమా రాజు గారు అంటే ప్రభాకర్ గారు చుట్టూ జరిగే ఒక కథ. కానీ ఆ కథ 1990s జరిగే ఒక కథ, బ్యాక్ స్టోరీ. మెయిన్ కథ 2020s జరిగే ఒక అర్బన్ స్టోరీ. ఈ రెండింటికి ఎలా లింక్ ఉన్నది అనేది మిస్టరీ. అంటే చిన్నపిల్లవాళ్ళ చేత మీరు అది చేయించారు కదా, సెన్సార్ ప్రాబ్లం కానీ ఇట్లాంటివి. మొహమ్మద్ పల్లి వాళ్ళకి షార్ట్స్ పంపించామండి, ఆ కింద నుంచి మేము ఇలా అయిపోయింది. వాళ్ళ అబ్జెక్షన్ ఏం పెట్టలేదు అంటే మేము ఇలా కింద నుంచి కొట్టాము, ఆ షార్ట్స్ చూపించాము వాళ్ళకి. భయపెట్టే అంశాలు దీంట్లో ఉన్నాయి బాగా. మెయిన్ ఈ సినిమాకి ఇప్పుడు మెయిన్ ఏంటంటే సార్, చిన్న సినిమాలు ఎక్కువ కొత్త ట్రెండ్ వచ్చింది. అవునండి. రిలీజ్కి 2 రోజుల ముందే. అంటే నిజంగా చెప్పాలంటే మార్నింగ్ షో వేస్తాం, సినిమా రిలీజ్ రోజు మార్నింగ్ షో ఎవరు రావట్లేదు, మ్యాట్నీ నుంచి చూస్తారు, పర్వాలేదు, ఫస్ట్ షో నుంచి కొంచెం పుంజుకుంటారు. దీని బదులుగా కొంతమంది అన్ని ప్రీమియర్ షోస్ మొదలెట్టారు. అవును. ఇప్పుడు అన్ని బ్లాక్ బస్టర్ అవుతాయి, అట్లాంటి కూడా చాలా వరకు అవుతున్నాయి. సో అలా ఈ సినిమాకి ముందే ప్రీమియర్ షో ఇస్తే మీ సినిమాకి ఇబ్బంది ఉంటుందేమో, ఇందాక మీరు మాట్లాడిన ప్రకారంగా ఏ క్లైమాక్స్ అనుకున్నది ఎవరు ఊహించి రివీల్ చేస్తారేమో ఆ భయం చేయడం అది చేస్తారు. యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు కొన్ని సినిమాలు ఉంటాయి, ట్విస్ట్ రివీల్ అయిపోతే సినిమా చూడబోద్దు కాదు. నేను ఫస్ట్ నుంచి ఏమనుకున్నాను, ట్విస్ట్ రివీల్ అయిపోయినా ఓకే వచ్చేస్తుంది, మనం అది ఆపలేం కదా, 2 daysలో ఎలాగో వచ్చేస్తుంది. కానీ మేము తీసుకుంది అంటే స్క్రీన్ ప్లే ఏంటి, దాన్ని ఎందుకు ఆ క్యారెక్టర్లో వేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రంగస్థలం ఉందండి, రంగస్థలంలో ప్రకాష్ రాజుని మన రామ్ చరణ్ అది ఉంది కదా, అది ట్విస్ట్ ఏం కాదు, అదే ట్విస్టే అది, బట్ దాని స్క్రీన్ ప్లేనే ఆ సినిమాలో బ్యూటీ. సో ఈ సినిమాలో కూడా ఆ క్యారెక్టర్ ఎందుకు అలా బిహేవ్ చేసింది, దాన్ని వీడి ఇందా నుంచి చెప్పాడు కానీ మాకు అర్థం కాలేదా ఇవన్నీ అని ఒక హైస్ ఇచ్చుకుంటూ వెళ్ళాం. అంటే అందుకే నేను ట్విస్ట్ల మీద అంత భయపడట్లేదు. బట్ యాజ్ అ ఫిల్మ్ మేకర్ మనం 1 day అయినా రాకుండా ఉంటే బాగుంటుందని ఆశపడతాం కాబట్టి ఆ 1 day రాకుండా ఉండాలనేది మా ప్రయత్నం అంతే తప్ప 1 day తర్వాత వచ్చినా సరే మేము ఇంకా సేఫ్గానే ఉన్నాం. ఈ సినిమాకేమో ఏ సర్టిఫికేట్ వచ్చింది ఇప్పుడు మీరు చెప్పినట్టుగా, కానీ ఈ సినిమాకు ఒక క్యాప్షన్ పెట్టారు, కుటుంబ కథ విచిత్రం. క్యాప్షన్ ఎందుకు పెట్టారు? అంతే, యూకి కింద ఏ అని ఎందుకు పెడతారో అలాగా కుటుంబ కథ విచిత్రాలు పెట్టారు. అంటే మీ సెన్సార్ చిన్న క్యాప్షన్ ఎప్పుడో ముందు పుట్టింది కదా, సెన్సార్ మొన్న ఇచ్చారు మీకు ఏ సర్టిఫికేట్ ఇస్తారు, ప్రీమియర్ ఇస్తారు, ఏ ఇస్తారు. బేసిక్గా స్ట్రైట్ ఫార్వర్డ్ స్టోరీ కాదండి, ఇందాక మీకు చెప్పినట్టు ఈ చిన్న ట్విస్ట్ ఉన్న స్టోరీ, కుటుంబ చిత్రం, బట్ ఇట్స్ ఎ డిస్టార్టెడ్ స్టోరీ. పీపుల్ అందరూ ఇందులో ఎవ్వరు హీరో లేడు, అందరూ నెగిటివ్ క్యారెక్టర్సే. ఇందులో ఒక పాజిటివ్ క్యారెక్టర్ అనేవాడు ఒక్కడు కూడా లేడు. ఒక మీరు ఈ పర్సన్కి రూట్ చేద్దాము అలాగ ఉండదు. ఇది ఏంటంటే ఇప్పుడు కొన్ని సినిమాలు ఉంటాయి కదా, బ్రేకింగ్ బ్యాడ్ అని కొన్ని చూస్తూ ఉంటాం, అతను నెగిటివ్ క్యారెక్టర్ అని మనకు తెలుసు. సో మిర్జాపూర్ అంత నెగిటివ్ క్యారెక్టర్ అయినా అతను చనిపోయినప్పుడు అందరూ బాధపడతారు కదా. బేసిక్గా నెగిటివ్ క్యారెక్టర్స్ కూడా రూట్ చేయడం అనేది వెరీ రేర్గా జరుగుతుంది. ఇప్పుడు అంతఃపురంలో జగత్ బాబు క్యారెక్టర్ ఉన్నది, ఇట్ వాజ్ నాట్ ఏ పాజిటివ్ క్యారెక్టర్. అలాగే అందరూ నెగిటివ్సే. బట్ ఐ థింక్ లైవ్లో ఫోన్ కాల్
స్పైసీగా అంటే డైలాగ్స్ కొన్ని స్పైసీగా ఎందుకు పెట్టారు? ఎక్కడ ఉన్నాయండి? Last में ఎండింగ్ అదే కదా. ఏది అంటే మీరు సినిమా ఎండింగ్ ట్విస్ట్ గా పెట్టారు, ట్రైలర్ లో కూడా ఎండింగ్ ట్విస్ట్ గా పెట్టారు. వేడి వేడి కొడుకులో కొడుకులో సో బేసిక్ గా దాని వెనక రీజన్ ఏంటంటే చాలా మంది అర్థం కాకపోవచ్చు. బేసిక్ గా రివెంజ్ అనేది ఎప్పుడు బాగా స్ట్రాంగ్ అవుతుంది. దాన్ని ఆపి చేస్తే రెవెన్యూ చాలా వైలెంట్ గా ఉంటుంది. సో వేడివేడి కోడిపోలోని మనం అలా టైం చేస్తే ఏమవుతుంది, చల్లగా అయిపోతుంది, కానీ చాలా వైలెంట్ గా ఉంటుంది. బేసిక్ గా రెవెన్యూ కూడా అంతే. దానికి ఇంగ్లీష్ లో సేయింగ్ ఉంటుంది, రెవెన్యూ ఇస్ బెస్ట్ సర్వ్డ్ వెన్ కోల్డ్ అని. దాన్ని కొంచెం మసాలా కలిపి దీన్ని దట్టించారు. అఘోరాలు షాక్ ముందు టీజర్ లో ట్రైలర్ చూసిన గుర్తు నాకు, ఒక షర్ట్ రక్తంతో తడిసిపోయిన ఒక షర్ట్ ని ఫ్రెండ్స్ అది అంటే వీళ్ళందరూ ఫ్రెండ్స్ కదా, చాలా మొత్తం 6 people మేమందరం ఫ్రెండ్స్కి రోడ్ ట్రిప్కి వెళ్తాం, రైట్? అంటే నార్మల్గా హ్యాపీగా వెళ్ళిన రోడ్ ట్రిప్ అలా వైలెంట్గా తయారైంది అనేది సింబాలిక్గా చూపించడానికి షార్ట్ పెట్టాను. చిన్నపిల్లల్ని ఎవరన్నా మన పూర్వం చిన్నప్పుడు మీ విలేజ్లో ఉన్నారు కాబట్టి మీకు చెప్తాను, మీ కోనసీమ కాబట్టి చెప్తాను, కోన్ కోయాలంటే ఏమన్నా మనం పిలిపించుకుంటాం, పిల్లలకు దూరంగా పెట్టి మనం కోన్ కట్ చేపించి ఇంట్లో తింటాం. షాపుల్లో అయితే ఎక్కడ దానికి సపరేట్ కాకుండా ఎవరు చూడకుండా చేస్తారు. అట్లాంటివి ఓ పిల్లోడి చేత కట్ చేసి అది ఇంటికి పెట్టాల్సి వచ్చిందని ఎవరైనా అయితే వినియోగిస్తారు. అంటే మీరు అలాంటి చూసారేమో, నేను ఒక టైంలో నేనే కోడిని పట్టుకున్నా ఓకే చిన్నప్పుడు. సో ఆ షార్ట్లో నాకు తెలుసు నేనే పట్టుకున్నాను, ఆ పక్కన ఎవరో ఉన్నారు పట్టుకొని కట్టేశారు. సో అది నాకేం కొత్తగా అనిపించలేదు, అంత వైలెంట్గా అనిపించలేదు, నార్మల్ అనిపించింది. సో ఐ థింక్ డిఫరెంట్ సెగ్మెంట్స్ ఆఫ్ పీపుల్ ఉంటాం కదా సొసైటీలో. కొంతమంది ఏమో పిల్లల్ని వద్దు దూరంగా పంపించే అని కొంతమంది కట్ చేస్తారు, కొంతమంది నువ్వే పట్టుకో అంటారు. అలా ఈ సినిమా పర్టికులర్గా సంగీత ప్రాధాన్యత గురించి, ఇట్లాంటి సినిమాలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అలాగే సునామీ సాంగ్ కూడా చాలా బాగుంది. సో దాని గురించి చెప్పండి, సంగీతం అట్లా. మ్యూజిక్ డైరెక్టర్ పేరు ప్రవీణ్ మణి అండి. అతను ఏఆర్ రెహమాన్ టీంలో పనిచేసేవాళ్ళు. ఒక 30 years ఏఆర్ రెహమాన్తో అసోసియేట్ అయినా. అంటే జెంటిల్మ్యాన్, చిక్కుబగ్గ రైలే పాట ప్రోగ్రామింగ్ నుంచి మన స్లమ్ డాగ్ మిలియనర్ వరకు కొట్టారు అతను. సో ఇప్పుడు యూఎస్ అతను కెనడాలో ఉంటారు. అతను మ్యూజిక్ నేను వీడియోస్ డైరెక్ట్ చేసేవాడిని. నేను సినిమా చేద్దాం అనుకున్నప్పుడు అతను అడిగాను, సో అతను చేశారనమాట. సో ఐ థింక్ వెరీ డిఫరెంట్ సౌండ్ అయితే ఉంటుంది ఎలక్ట్రానిక్ మ్యూజిక్. అంటే మీకు ఎలాంటి సినిమాలు ఇష్టం మామూలుగా జనరల్గా మీ సినిమా కాకుండా? చిరంజీవి గారి సినిమాలు అంటే ఇష్టం. ఓ సూపర్. చిరంజీవి గారి సినిమాలు ఇష్టం. ఎన్నో డ్రీమ్స్తో మనం సినిమా ఇండస్ట్రీలోకి వస్తాం. సో మీరు అనుకున్నది సాధించారు. సో ఒక్కసారి తీసుకుంటే మీకు ఎలా అనిపిస్తుంది? నాకు తెలీదు నేను యాక్చువల్లీ ఇక్కడ ఎందుకు వచ్చాను. బేసికలీ నేను డాక్టర్ అవ్వాలనుకున్నాను. అనుకున్నా ఇంటర్వ్యూ ఎందుకు వచ్చారో తెలియదు. ఇంటికి నా కోసం వచ్చావు కదా, అంతే వచ్చావు కదా. అంతే అసలు ఇక్కడ ఎందుకున్నాను రా అలా ఎంతమంది ఇండస్ట్రీ గురించి అడుగుతున్నాను. సో బేసికలీ నాకు డాక్టర్ అవ్వాలని ఉండే. I was preparing for MBBS entrance and all that. నాకు డెంటల్లో కూడా వచ్చింది సీట్. And I was like, telling my dad I want to study MBBS, నేను డాక్టర్ అవుతానని. అప్పుడు ఆ టైంలోనే నాకు ఫస్ట్ మూవీ ఆఫర్ వచ్చింది. సో మై డాడ్ వాజ్ లైక్, నీకు ఆఫర్ వస్తుంది ఎందుకు 10 years స్టడీ చేసి అంత హార్డ్ వర్క్ చేయాలి ఎందుకు, డూ దిస్, గో ఫర్ ద బిజినెస్, యూ కెన్ టేక్ కేర్ ఆఫ్ బిజినెస్ అని మై పేరెంట్స్ బ్రెయిన్ వాష్డ్ మీ అండ్ గాట్ మీ, మేడ్ మీ అన్ యాక్టర్. ఇప్పుడు చాలా మంది ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు హీరోయిన్స్ అని చాలా మంది ఉన్నారు. చాలా మంది ఉన్నారు. చాలా మంది జరుగుతుంది. ఫైనల్గా మన సినిమా గురించి ఆడియన్స్ అంటే ఫర్ యూజర్స్కి, అంటే ఆడియన్స్కి ఇలాంటి సినిమా చూసి కొన్ని ఐ థింక్ నేను అంటే చెప్తే మీకు అతిశక్తిగా అనిపించదు ఇప్పుడు, బట్ మీరే తర్వాత చెప్తారు. అంటే ఇలాంటి సినిమా వచ్చి ఐ థింక్ ఒక 20 years అయి ఉంటుంది. ఇప్పుడు అన్వేషణ తర్వాత ఫిలిం అరవింద్, కొన్ని సినిమాలు ఉంటాయి మనం గెస్ట్ చేయం. ఫిలిం అరవింద్లో ఏంటంటే ఎవ్రీ సీన్ ముందు చెప్పేస్తారు కానీ దానికి ఒక హై ఉంటుంది. అలాంటి సినిమాలు వచ్చి కొన్ని ఇయర్స్ అయిపోయిన తర్వాత మధ్యలో అన్ని ఒక టైప్ ఆఫ్ మూవీస్ వస్తున్నాయి. మనకి ఇది చూసినప్పుడు ఆడియన్స్ డెఫినెట్గా నేను విన్న రివ్యూస్ బట్టి చెప్తున్నా, ఇది నా ఫీలింగ్ కాదు. డిస్ట్రిబ్యూటర్లు కానీ లేకపోతే నేను కొంతమంది చూపించా సినిమా, వాళ్ళందరూ చెప్పింది నాకు కాన్స్టెంట్గా అందరూ చెప్పేది ఇదే, ఒక సైకో థ్రిల్లర్ లేకపోతే ఒక సస్పెన్స్ థ్రిల్లర్, ఇలాంటి రెండు బ్లెండ్ చేసి ఎంటర్టైన్మెంట్ చెప్పడం, అది సెట్ అవ్వడం అనేది వెరీ రేర్. అది సెట్ అయ్యింది. ఐ థింక్ ఇది ఆడియన్స్ చూసే అంటే పిలిపించడం, అది ఇందాక నేను చెప్పినట్టు థియేటర్కి రప్పించడం చాలా కష్టం, చూస్తే మాత్రం డెఫినెట్గా థ్రిల్ అవుతారు.
రాజుగారి కోడి పలావ్ చాలా అద్భుతంగా ఉంది ఈరోజు. అలాగే రేపు మీ సినిమా కూడా అద్భుతంగా ప్రేక్షకులు ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Thank you అండి. Wish you all the best. Thank you మీరు so much. మీ టైం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. మీ చిన్న నాకు మీ సంతోషం మ్యాగజైన్ చిరంజీవి గారి పోస్టర్లు ఇవన్నీ నాకు ఇంకా నాస్టల్జియా ఫీలింగ్. సో అలాంటిది మళ్ళీ మీతో కూర్చొని ఇప్పుడు Thank you. డిన్నర్ చేస్తూ మాట్లాడడం అనేది. Dinner కూడా చేయడం. What about you? Are you excited to watch Rajagari Kodipudi after listening to all of us? Yeah, trailer చూసే as well very nice. Okay, we are going to see you in theaters then. Yeah, sure. 100%. సో మీరు నిజంగా రావాలి. Thank you. మీరు ఒక ప్రీమియర్ షో వేసి అందరికి రాజుగారి కోడి పలావ్ టేస్ట్ చూపించి అయ్యా డెఫినెట్ అదే ప్లాన్. Yes, yes. అంతే. మీడియా షోకి ఫుల్ అవ్వాలి. థ్యాంక్ యూ. Thank you.